నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ నేను సరిత తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ తర్వాత ఉద్యమ పార్టీని రాజకీయ పార్టీగా మార్చారు. అయితే టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు ప్రతి లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తూనే వచ్చారు. అయితే మొట్టమొదటిసారిగా ఆ సాంప్రదాయానికి బ్రేక్ పడిందని చెప్పాలి. అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేయడం లేదట. అయితే పార్టీని స్థాపించిన తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో పార్టీ క్యాడర్లో కాసింత నిరాశ నెలకొంది. అయితే ఉత్సాహం సన్నగిల్లిందనే చెప్పాలి. అయితే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిట్టింగ్ ఎంపీలు కూడా సిద్ధపడటం లేదట. కొందరేమో పక్కదారులు చూసుకుంటున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో నేతలకు కార్యకర్తలకు మనోధైర్యం కల్పించడానికి కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం క్యాడర్లో ఉందట. మరి ఎవరెన్ని చెప్పినా కేసీఆర్ మాత్రం పోటీకి దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారిగా 2004లో వచ్చిన లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కరీంనగర్ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. అయితే 2009లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అయితే ఆ తర్వాత 2014లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా జరిగాయి. అయితే ఆ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే దాంతో పాటుగా మెదక్ లోక్సభకు కూడా పోటీ చేశారు. 2 చోట్ల విజయం సాధించారు. అలాగే మెదక్ ఎంపీ పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా కొనసాగారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అదే ఎన్నికల్లో కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత నిజామాబాద్ లోక్సభ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2019లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి ఎన్నికల్లో మెదక్ లోక్సభ నియోజకవర్గం నుంచి కేసీఆర్ పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే కేసీఆర్ కాకపోతే కవిత అయిన బరిలో దిగుతారని అనుకున్నారంతా. కానీ అవేవి జరగలేదు. నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి మరోసారి కవిత బరిలో దిగుతారనే వార్తలు కూడా వచ్చినప్పటికీ కూడా అది కూడా జరగలేదని చెప్పాలి. ఈ మధ్యలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లోను కవిత అరెస్ట్ అయ్యారు. అయితే నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి కేటీఆర్ పోటీ చేస్తారనే టాక్ వినిపించినప్పటికీ కూడా అది జరగలేదు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేసీఆర్ దగ్గర బంధువు జోగినిపల్లి సంతోష్ కుమార్ పదవీ కాలం కూడా వచ్చే నెల 2న ముగియబోతుంది. అయితే దీంతో పార్లమెంటు ఉభయ సభల్లో కేసీఆర్ ఫ్యామిలీ బంధువులుగా ఒక్కరు కూడా లేకపోవడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. అయితే పార్టీ సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు క్యాడర్లో ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన కేసీఆర్ ఫ్యామిలీ ఇలా ఎన్నికలకు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి సంక్షోభాలను ఎన్నిటినో చూసింది. అయితే బీఆర్ఎస్ పని అయిపోయిందని గతంలో కూడా చాలా మంది చాలా సార్లు అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం పడి లేచిన కిరీటం మాదిరిగా పునర్జీవం పోసుకుంది. అయితే పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఈసారి కూడా అదే జరగవచ్చు. కలకాలం ఒక రీతి గడవదంటారు. సో అలాగే వాడిన గులాబీ వికసిస్తుందనే నమ్మకం కూడా క్యాడర్లో ఇంకా అలాగే ఉందట.